ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం స్నేహితులారా మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. ఈ పెద్ద భూకంపం లాంటి మార్పు మీ జీవితంలో ప్రవేశించబోతుంది. కాబట్టి ఈ రోజు మీ జీవితంలోకి ఒక ఒక మగ వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. అనగా వారిలో ఒకరి వల్ల మీకైతే ఒక పెద్ద ప్రమాదం అయితే పోచి ఉంది. మరి అయితే మరొక వ్యక్తి మీకు ఎన్నో శుభవార్తలను, అపారమైన విజయాన్ని మరియు ఆనందాన్ని కూడా ఇస్తారు. ఈ రోజు మీరు నాగదేవత గుడికి వెళ్లి పాలు సమర్పించడం వల్ల మీకు అనేక వరాలైతే లభిస్తాయి. మీ శత్రువు కూడా ఓడిపోతారు. మీ జీవితంలోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందన్నమాట. ఈ రోజు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, శుభవార్తలు మరియు ఆనందాలు కలగబోతున్నాయి. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ శుభవార్తలు మీ జీవితంలో అన్ని మూసి ఉన్న ద్వారాలను తెరుస్తాయి. స్నేహితులారా, మీ అందరూ ఒక చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వీడియోలోకి అడుగు పెట్టారు. ఒక పెద్ద షాక్ తగలబోతుంది. ఒక పెద్ద భూకంపం రాబోతుంది. ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన మనసుతో చూడండి. మరియు ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించారు. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా వింటున్నారు. మీ జీవితంలోకి ఒక ఆడ వ్యక్తి మరియు ఒక మగ వ్యక్తి అడుగు పెట్టారు. ఈ ఇద్దరు మీ చుట్టూ తిరుగుతుంటారు. ఈ ఇద్దరు వ్యక్తులు మీ నుంచి కేవలం ఒకే ఒక సహాయాన్ని ఆశిస్తున్నారు. ఒకవేళ వీరు వారికి ఆ ఒక్క సహాయం చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులైతే రావచ్చు. కానీ ఒకవేళ మీరు ఆ సహాయం చేయకపోతే మీ జీవితంలో వినాశనం రావచ్చు. అంతా మట్టిలో కలిసిపోవచ్చు. స్నేహితులారా, ఇది మీకు చివరి అవకాశం. దీనిని చేచార్చుకోవద్దు. మీకు అదృష్టం పట్టబోతుంది. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా విన్నారు. మీ జాతకంలో ఒక రోజు ఒక ప్రత్యేక గ్రహయోగం ఏర్పడుతుంది. దానివల్ల ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారు. అయితే గుర్తుంచుకోండి, ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం ఈ రోజు మాత్రమే మీతో ఉంటారు. ఆ తరువాత వారు మరొక చోటికి వెళ్లిపోతారు. అందుకే ఈ రోజు వారికి ఆ ఒక్క సహాయం తప్పకుండా చేయండి. దానితో మీ జీవితం పువ్వులా వికసిస్తుంది మరియు ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలు మీకు లభిస్తాయి. స్నేహితులారా, మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారిని మీరు ఎలా గుర్తించగలరు? ఈ పూర్తి సమాచారాన్ని మేము మీకు వివరంగా చెప్పబోతున్నాం. దానితో పాటు ఈ రోజు మీ జీవితంలోకి ఏ అద్భుతమైన శుభవార్త రాబోతున్నాయి, ఏ దివ్యమైన అద్భుతాలు జరగబోతున్నాయి మరియు ఎటువంటి పెద్ద బహుమతులు మీకు లభించబోతున్నాయి అనే విషయాలను కూడా తెలియజేస్తాం. స్నేహితులారా, అందుకే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ఈ వీడియోని నిర్లక్ష్యం చేయడం మూర్ఖత్వం అవుతుంది. స్నేహితులారా, ముందుకు వెళ్లే ముందు మేము మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాము. స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్, జై మా పార్వతి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా పార్వతీదేవి, మహాశివుడు ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక దాని తర్వాత ఒకటి పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి మరియు ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఒక తప్పు కూడా చేయవద్దు. లేకపోతే ఈ వ్యక్తులు మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు. స్నేహితులారా, మీకు ఈ విషయం తెలుసు కదా, ఒక వ్యక్తి ఎవరి మీదైనా కోపగించుకుంటే అతని జీవితం నాశనం అవుతుంది. అతని జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. అందుకే మీరు మీ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే, మీరు గొప్ప విజయం వైపు అడుగు వేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చాలా బాధపడవలసి వస్తుంది. స్నేహితులారా, ఈ వీడియో చూడడం ద్వారా మీకైతే ఎటువంటి నష్టమైతే ఉండదు. అంతా కూడా లాభం కలుగుతుంది. స్నేహితులారా, ఈ సమాచారం కోసం ఈ రోజు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అది మీకు కన్నీళ్లు తెప్పించవచ్చు. దీనికి కారణం గతంలో మీరు చేసిన ఒక పెద్ద తప్పు. అది తెలియకుండా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దానికి శిక్ష అనుభవించవలసిన సమయం అయితే వచ్చింది. ఈ సంఘటనను ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది మీకు జరిగి తీరుతుంది. అయితే భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఎంత పెద్ద ఆపద మీ ముందుకు రాబోతుందో దానికంటే అనేక రెట్లు ఎక్కువ శుభవార్తలు కూడా మీకు రాబోతున్నాయి. అవును స్నేహితులారా, మీరు మళ్లీ సరిగ్గా విన్నారు. ఈ రోజు మీరు ఎంత బాధపడ్డారో దానికి 5 రెట్లు ఎక్కువ ఆనందం మీకు లభిస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం ప్రకాశించబోతుంది. మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంది. ఈ రోజు శివాలయానికి వెళ్లి ఒక చెంబుడు నీళ్లు ఆ శివుడికి సమర్పించండి. చేసి ఆయన ముందు తల వంచి మీ తప్పుకు క్షమాపణ కోరుకోండి. దానితో పాటు ఈ పని చేసేటప్పుడు దేవుని మీద పూర్తి విశ్వాసం అయితే ఉంచండి.
చేసుకోండి. మరియు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మహాశివుడు మీ మీద ఆశీస్సులు కురిపిస్తాడు. మీరు సంతోషించి ఒకేసారి 5 పెద్ద బహుమతులు ఇవ్వబోతున్నారు. మరియు ఈ 5 ప్రధాన శుభవార్తలు మీ జీవితంలోని ఏ రంగానికైనా సంబంధించినవి కావచ్చు. అనగా ఒక వరం మీకు వ్యాపార రంగంలో లభించవచ్చు. మరి వ్యాపారంలో అపారమైన విజయంగా, ప్రేమ జీవితంలో మెరుగుదలగా, లేదా ఉద్యోగంలో ఒక పెద్ద అవకాశంగా కూడా రావచ్చు. అవును స్నేహితులారా, ఈ రంగాలలో ఏదో ఒక దానిలో మీకు ఒకేసారి 5 ముఖ్యమైన శుభవార్తలు రాబోతున్నాయి. మరియు మీ కీర్తి, మీ ఇల్లు వాకిలి అంతా మారుమోగుతుంది. ప్రతి ఇంట్లో మీ పేరు గురించే చర్చ ఉంటుంది. ఇంత పెద్ద విజయం ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీ పురోగతి చూసి మీ శత్రులు కూడా చప్పట్లు కొట్టడానికి బలవంతమవుతారు. ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి. అయితే మీరు ఈ రోజు జాగ్రత్త పడండి, లేకపోతే జీవితాంతం బాధ మాత్రమే మిగులుతుంది. మేము మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలిచాము. భగవంతుడైన శ్రీ గణేశుడి ఆశీర్వాదంతో ఈ 5 పెద్ద శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. మీరు సరిగ్గా ఉన్నారు. ఈ రోజు మీకు మీ 5 ప్రధాన కోరికలు నెరవేరబోతున్నాయి. మరియు మహాబలి హనుమాన్జీ ఆశీస్సులతో మీకు 2 చాలా ప్రత్యేకమైన ఆశ్చర్యాలు కూడా లభించబోతున్నాయి. సమాచారం ప్రకారం మీ జీవితంలో ఆ గడియ కూడా వచ్చింది. ఎప్పుడు మీకు అతిపెద్ద శుభవార్త లభించబోతుంది. కానీ దానితో పాటు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఏదైనా ఊహించని సంఘటన మీ జీవితంలో తుఫాను సృష్టించవచ్చు. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సమయం తక్కువగా ఉంది మరియు శుభవార్తలు చాలా ప్రత్యేకమైనవి. అందుకే మళ్ళీ విన్నవిస్తున్నాను, ఈ వీడియోని కొంచెం కూడా వదిలిపెట్టవద్దు. స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలోకి ఏ పెద్ద బహుమతులు రాబోతున్నాయి, ఏ దివ్య అద్భుతాలు జరుగుతాయి, మరియు ఈ సమయంలో ఏ పనులు మీకు చాలా శుభకరంగా ఉంటాయి, ఈ విషయాలన్నీ మీకు వివరంగా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ జీవితంలో ఎటువంటి చింతలు మిగిలి ఉండవు. మహాబలి హనుమాన్జీ ఆశీస్సులతో ఇప్పుడు మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ప్రతిదీ మీకు లభిస్తుంది. ఇది కేవలం ఈ రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు మీ అదృష్టం పూర్తిగా మారుతుంది. మీ అదృష్టం ఇప్పుడు 6వ స్థానం నుండి 7వ స్థానానికి వెళ్తుంది. కాబట్టి మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు జరుగుతుంది. మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రోజు మీకు చాలా ప్రత్యేక రహస్య సందేశాలు మరియు అదృష్టం యొక్క దిశను మారుస్తుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పు. అంతేకాకుండా మీ జీవితంలో ఆనందం మరియు ఉత్సవాల కమలం వికసిస్తుంది. మరియు ఈ రోజు ఒక సందేశం కూడా లభిస్తుందన్నమాట. మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని మొత్తాన్ని ఆనందంతో నింపేస్తుంది. ఈ శుభవార్తను స్వయంగా శ్రీరామ ప్రభువు మీకు పంపించారు. ఈ సందేశం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ శత్రువుల మీద ఆయన తీవ్రమైన కోపం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది మరియు అది ఇప్పుడు పేలబోతుంది. మీ శత్రువు ఏ పరిస్థితుల్లోనూ ఈ శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు అతను చేసిన పాపం అతని మీదనే పడుతుంది. భగవంతుడైన శనిదేవుడు స్వయంగా అతనిని ఓడించేస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజు కలియుగంలో ఉన్న అన్ని విలాసవంతమైన వస్తువులు ఇప్పుడు మీ వాటాకు రాబోతున్నాయి. మీరు వాటికి నిజమైన అర్హులు. ఇదంతా మీ కర్మల శక్తి ఫలితం. మరియు ఈ విషయాన్ని ఇప్పుడు మీరు స్వయంగా అనుభవించబోతున్నారు. ఈ రోజు జీవితంలో ఒక నమ్మశక్యం కాని అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళు కూడా నమ్మలేవు. కానీ ఈ సంఘటన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరియు ఏ క్షణంలో ఏ రూపంలో మీ ముందుకు వస్తాడో ఎవరికి తెలియదు. మరియు స్నేహితులారా, ఎప్పుడు ఎలా ఏ రూపంలో మీకు సహాయం చేస్తాడో కూడా ఒక రహస్యమే. స్నేహితులారా, ఒకవేళ మీ మీద కోపగించుకుంటే అదే క్షణంలో అంతా లాగేసుకోవచ్చు. అందుకే మీ కర్మ మంచిగా మరియు సానుకూలకంగా ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి బయటికి తీసుకువస్తారు. మరి జీవితాన్ని ఆనందంతో నింపుతారు. అందుకే ఎటువంటి తప్పుడు పనులు చేసి దేవుడికి కోపం వచ్చే పనులు చేయకండి. లేకపోతే జీవితాంతం బాధపడవలసి రావచ్చు. ఒకవేళ మీ జీవితంలో సమస్యలు కొనసాగుతుంటే దీని అర్థం దేవత మీ మీద సంతోషంగా లేరని కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో శ్రద్ధ మరియు భక్తితో వారిని పూజించండి. దానితో వారు మళ్లీ సంతోషించి మీ సమస్యలను దూరం చేసి మీ జీవితంలో మళ్లీ ఆనందాన్ని తీసుకువస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. అది మీ ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ అద్భుతం ఒక దివ్య శక్తి యొక్క సంకేతం. దీనిని మీరు ఒంటరిగా మరియు శాంతంగా అనుభవించాలి. ఈ అనుభవాన్ని
గొప్పతనాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు, ఎందుకంటే మీ శత్రువులు లేదా అసూయ పడేవారు దీనిని దుర్వినియోగం చేయవచ్చు. ఈ అద్భుతం మీ జీవితంలోని అన్ని మూసి ఉన్న తలుపులను తెరుస్తుంది మరియు మీ కలలను నిజం చేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఆనందం మరియు ఉత్సాహం ప్రవహించబోతుంది. అది మీ అదృష్టాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. మీ జీవితంలోని ఒక దగ్గరి బంధువు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. ఈ రోజు ఈ వ్యక్తి ఒక పెద్ద దెబ్బ ఇవ్వవచ్చు. ఈ రోజు మేము మీకోసం ఒక చాలా ముఖ్యమైన మరియు రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చాము. దీనిని మీ ప్రేమైన వారు మీకు పంపించారు. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా విన్నారు. ఈ వీడియోను నిర్లక్ష్యం చేయడం మీకు చాలా ఖర్చుతో కూడుకున్నది, ఎందుకంటే ఇందులో ఇచ్చిన సమాచారం మీ జీవితం యొక్క దిశ మరియు దశ రెండింటిని మార్చగలదు. ఇప్పుడు మీ కలలన్నీ నిజమయ్యే సమయం వచ్చింది. మరియు స్నేహితులారా, మీకు 4 ఇలాంటి రహస్య సందేశాలు కూడా చెప్పబడ్డాయి. అవి మీ జీవితాన్ని విలువైన రత్నాలతో నింపుతాయి. మీ కష్టాల సమయం ఇప్పుడు ముగింపుకు వచ్చింది. ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ దశ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు కొత్త యుగం, కొత్త వెలుగు సమయం. ఈ సందేశాలను తీసుకొని మీరు ఆనందంతో గంతులేస్తారు. మరియు స్నేహితులారా, ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు మరియు ఆ అవకాశం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చింది. మరియు మేము చెప్పబడిన రహస్య సంకేతాలు జాగ్రత్తగా వినండి మరియు ఒంటరిగా చూడండి. ఈ సమాచారం చాలా ముఖ్యమైనది మరియు రహస్యమైనది కూడా. ఇప్పుడు మీ జీవితంలో కొత్త ఉదయం కిరణాలు కనిపించాయి. మీ జాతకంలో శుభగ్రహాల ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు మీ అదృష్టం సింహంలా గర్జిస్తుంది. ఇప్పుడు ఆ గడియ వచ్చింది కాబట్టి ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచండి. దానితో మీ ఆనందం సురక్షితంగా ఉంటుంది. మీ మనసులో మాటలను మరియు మీ కలలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు, ఎందుకంటే ఇతరుల కన్ను తగలవచ్చు. మీ ఆనందాన్ని మీ పరిమితుల్లో ఉంచుకోండి మరియు మీ ప్రకాశించే అదృష్టాన్ని చూడండి. మీకు ఇప్పుడు డబ్బు, ఆనందం మరియు సంపద ప్రవహించబోతున్నాయి. కానీ మిత్రులారా, ఇప్పుడు మేము మీ ముందు వెల్లడించబోయే రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ సందేశం కేవలం మీ కోసం పంపబడింది. ఒకవేళ మీరు ఈ సమాచారాన్ని ఇంకొకరికి ఇస్తే మీ అదృష్టంలో మళ్లీ అడ్డంకులు రావచ్చు. మీరు మీ జీవితంలో ఒక లోతైన సమస్యతో చాలా బాధపడ్డారు. మీరు అనుభవించిన కష్టాలు అవి ఎవరికి సులభం కాదు. ఈ మొత్తం పోరాటంలో మీతో ఎవరూ లేరు. దానితో మీరు విరిగిపోయారు. మీ కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సమయం ముగిసింది. ఇప్పుడు మేము మీకు 4 ఇలాంటి రహస్య సందేశాలు ఇవ్వబోతున్నాము. వాటిని తెలుసుకున్న తరువాత మీ కళ్ళ నుండి కేవలం ఆనందం యొక్క కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఈ సందేశాలు మీకు అప్పగించబడ్డాయి. మరి ఇప్పుడు మీ జీవితం యొక్క దిశ మార్చగల ఆ శుభ సంకేతాలు మరియు రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. స్నేహితులారా, చాలా మంది ప్రజలు తెలివైన మరియు స్వార్థపూరితమైన ఎత్తుగడలు వేశారు. అందుకే ఇలాంటి తెలివైన మరియు దాగి ఉన్న రత్నాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ మీరు జీవితంలో గొప్ప విజయం సాధించాలనుకుంటే మీరు ఒక సులభమైన ఉపాయం కూడా చేయాలి. ఒక ఎరుపు రంగు వస్త్రంలో 5 బియ్యపు గింజలు మరియు ఒక వెండి నాణెం కట్టి దానిని మీ దగ్గర ఉంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ అదృష్టం ఉన్నత శిఖరాలకు తాకుతుంది మరియు ఈ రోజు మీ అదృష్టం వజ్రం మరియు ముత్యం కంటే వేగంగా ప్రకాశిస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ విషయం కాదు, కానీ అలాంటి అద్భుతమని చెప్పవచ్చు. మీరు నమ్మడం కూడా కష్టం అవుతుంది. ఈ విషయాలన్నీ చాలా రహస్యమైనవి మరియు దీని గురించి ఎవరికీ తెలియనివ్వవద్దు. ఒకవేళ ఈ రహస్యం ఎవరికైనా తెలిస్తే దాని ప్రభావం నేరుగా మీ మీద పడుతుంది మరియు మీ శత్రువులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. మరియు స్నేహితులారా, ఈ రోజు చాలా విచిత్రమైన సంఘటనతో నిండి ఉంటుంది అని ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం అవసరం మరియు వాటిని గురించి స్వయంగా బ్రహ్మదేవుడు ముందుగానే సంకేతాలు ఇచ్చారు. కేవలం ఈ రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయం ఒక దివ్య శక్తి స్వయంగా మీ ఇంటికి రాబోతుంది. అవును స్నేహితులారా, ఒక దేవత మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఈ నిజం మీ ముందు వెల్లడైనప్పుడు మీ ఆనందానికి హద్దులైతే ఉండవు. మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ఆ రోజు ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మీ ప్రత్యర్థుల గొంతుల గద అడ్డం పడింది మరియు మీ అదృష్టం యొక్క నక్షత్రం వేగంగా ప్రకాశించబోతుంది. చంద్రుడు రాత్రి చీకట్లో ప్రకాశించినట్లు ఇప్పుడు మీ అదృష్టం కూడా ప్రకాశించబోతుంది. మీ కోసం ఇప్పుడు స్వర్గం యొక్క ద్వారం తెరవబడింది మరియు సంవత్సరాల తరబడి ఉన్న కోరికలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి.
స్నేహితులారా, మీ జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు మరియు పోరాటాలు ఇప్పుడు ముగింపుకు వచ్చాయి. మీరు భరించిన బాధ మరియు కష్టాలకు ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువ ఆనందం మరియు లభించబోతుంది. మేము ముందు చెప్పినట్టుగా దేవుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది ఎప్పుడు మీరు ఈ విషయాలను మీ కళ్ళతో నిజం అవుతుండడం చూస్తారు. మీరు కేవలం కష్టాలు అనుభవించిన ఆ సమయం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మీ జీవితంలో ఆనందం మరియు సంపద యొక్క ద్వారం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా సరే అది మీదే అవుతుంది. ఈ విషయాన్ని మీ మనసులో గట్టిగా పెట్టుకోండి. మీరు దేనిని పొందాలనుకుంటున్నారో అది ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది. పెద్ద పెద్ద విజయాలు ఇప్పుడు మీ వైపు పరిగెత్తుకు వస్తాయి. ప్రపంచంలోని అన్ని ఆనందాలు ఇప్పుడు మీ జీవితంలోనే ప్రవేశిస్తాయి. ఇదంతా అప్పుడే జరుగుతుంది మీరు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తేనే. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు ఏ పెద్ద ఆనందాలు లభించబోతున్నాయి మరియు మీ జీవితంలో ఏ ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి, దీని పూర్తి సమాచారాన్ని మేము ఈ కార్యక్రమం ద్వారా మీకు ఇవ్వబోతున్నాం. ప్రపంచంలోని అన్ని ఆనందాలు మీ అదృష్టంలో రాసి పెట్టబడ్డాయి. మీరు కావాలంటే దీన్ని రాసి మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే కుజగ్రహం యొక్క ప్రభావం పూర్తిగా మీకు అనుకూలకంగా వచ్చింది మరియు దేవ గురువు బృహస్పతి ఇప్పుడు మీకు ఆశీర్వాదాన్ని చిహ్నం కాబోతున్నాడు. గ్రహాల ఈ ప్రత్యేక కదలిక మీకు సంజీవనిగా నిరూపితమవుతుంది మరియు నక్షత్రాల కదలికల ఆధారంగా మేము మీకు చెప్పదలిచాము. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశ వైపు వెళ్లబోతుంది మరియు మీ రాశి వారికి అలాంటి దివ్య యోగం ఏర్పడింది. ఇప్పుడు ఏమీ లేని వారు కూడా సంపదకు రాజుగా మారతారు. అవును మిత్రులారా, ఇప్పుడు మీ జాతకంలో ఇంత శుభయోగం సక్రియం మరియు కొంతమంది అకస్మాత్తుగా పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవడం మీరు చాలా సార్లు అనుభవించి ఉంటారు. వారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి మరియు వారు అపారమైన విజయాలు కూడా సాధిస్తారు. ఇది చూసి మీ మనసులో కూడా ఇలాంటిదే నాకు కూడా జరిగితే బాగుండు అని మీకు అనిపించి ఉంటుంది. మరి ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు, చింతించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ గడియ మీ జీవితంలోకి వచ్చింది. అది మీ తలరాతను మారుస్తుంది. ఇప్పుడు మీరు కోట్లాది రూపాయల ఆస్తిని యజమాని కాబోతున్నారు. మరియు స్నేహితులారా, ఈ రోజు ధనదేవత అయిన మహాలక్ష్మి మీ ఇంటికి రాబోతున్నారు. కేవలం ఈ రోజు లక్ష్మీమాత ప్రవేశం మీ ఇంట్లో ఖచ్చితంగా జరుగుతుంది మరియు మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ద్వారం ఇప్పుడు తెరవబోతుంది. మీ జీవితంలోకి ఇప్పుడు ఒకేసారి 4 పెద్ద మరియు అద్భుతమైన విజయాలు ప్రవేశిస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మి ఇప్పుడు మీకు ప్రత్యేక సంకేతాలు ఇచ్చారు. ఈ 4 విజయాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి మరియు ఎవరు వాటిని మీ నుంచి లాక్కోలేరు. ఈ విజయాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయన్నమాట. మరియు కేవలం మహాలక్ష్మి యొక్క సంకేతం మాత్రమే కాదు, కానీ మీకు గొప్ప అదృష్టానికి ఒక సూచన. అందుకే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యం ఏదైనా పెద్ద ఆపదకు ఆహ్వానం పలకవచ్చు. మీ జీవితంలో ఏదో అద్భుతమైనది జరుగుతుంది. దాని విని మీరు ఆశ్చర్యపోతారు. నిజం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీ కళ్ళ నుంచి భావోద్వేగాల ప్రవాహం ప్రవహిస్తుంది. మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, వివిధ సంఘటనలు జరుగుతాయి మరియు వీటన్నిటికీ పరిష్కారం మీ జాతకంలో దాగి ఉంటుంది. మీ జాతకమే ఆ తాళం చెవి. దానితో జీవితంలో ముందుకు ఏ కష్టాలు రాబోతున్నాయో తెలుసుకోవచ్చు మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసుకోవచ్చు. మరియు మీకు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. దీని ద్వారా రాబోయే సమయంలో మీ జీవితం మీద ఎంత సానుకూల ప్రభావం పడుతుందో మరియు ఎంత వరకు ప్రతికూల ప్రభావం ఉంచి మీరు జాగ్రత్తగా ఉండాలో కూడా మేము మీకు చెప్తాము. మరియు మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.